ముందు కూర్చో. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం కనుక గమనించగలిగితే, పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబో వారికి కలుగదు. చూడండి, చాలా జాగ్రత్తగా. మరి ఈ యొక్క సాయంకాల వేళ తల్లి మన సన్నిధిలో నుండి శారీరకంగా దూరమై సంవత్సరం. ఇక్కడ గమనించగలిగితే దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాడు. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత తరము వారికి ఉండదు. ఎందుకనంటే, తప్పుగా అనుకోమాకండి, మరుపు అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం అంట. మరిచిపోవడం అనేది దేవుడు ప్రతి వారికి ఇచ్చినటువంటి ఒక వరం. ఎందుకు అనంటే, నిన్న జరిగింది కానీ ఈరోజు మనం మర్చిపోకుండా ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? సావు సంగతి పక్కన పెడదాం. నిన్న జరిగినవి లేకపోతే పొద్దున్న జరిగినవి మనం కానీ మర్చిపోకపోతే మన పరిస్థితి ఏంటి? అమ్మ తిట్టింది, నాన్న తిట్టాడు, భర్తతో గొడవైంది, భార్య ఏదో అంది, ఇరుగు పొరుగు వారు ఏదో అన్నారు. కాసేపటికి మనం ఏదో పనిలో పడో లేకపోతే ఇంకోటో మనం ఏం చేస్తామండి? మర్చిపోతాం. ఒకవేళ మనం మర్చిపోకపోతే ఏం జరుగుతుంది ఏమండి? చాలా రకాలైన ఇబ్బందులు. ఒకటి కాదు. ఇప్పుడు దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న తర్వాత తన మామ అయినటువంటి ఇత్రో ఇంటి దగ్గర నుంచి తెచ్చి మళ్ళా ఐగుప్తు దేశంలో నుంచోబెట్టాడు. ఇప్పుడు పారిపోయే సమయంలో ఒకసారి గమనించగలిగితే, ఐగుప్తు దేశంలో దాదీగా అంటే రాణి ఎత్తుకొని వెళ్ళింది కానీ ఎవరిని? మోషే గారిని. ఆ నైలు నదిలో నుండి, జమ్ము పెట్టెలో నుండి తన అక్కైన మిరియాము రాణి దగ్గరికి చాలా చాకచక్యంగా ధైర్యంగా వెళ్ళి, మరి చిన్న పిల్లోడికి పాలు ఇవ్వాలి కదా, ఎన్ని చేయాలి కదమ్మా, మరి ఎవరైనా ఒక పని ఆమెను మాట్లాడమంటావా అని అడిగింది. ఒక సలహా అక్కడ పెట్టింది. అప్పుడు రాణి ఏం చేసిందనంటే, సరే మాట్లాడమనంటే, ఈ మిరియామి గారు ఏం చేశారనంటే మోషే గారి యొక్క సొంత తల్లినే దాదిగా ప్రవేశపెట్టింది. ఆమెకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ప్రాంతంలో ఉండి, ఆ రాణివాసంలో ఉండి బాలుడైనటువంటి మోషే గారిని కాపాడుకుంటూ, ఏమండి, పాలిచ్చి సొంత తల్లే పాలిచ్చి పెంచి పెద్ద చేస్తూ దేవుని భయాన్ని, ఎవరి భయాన్ని అండి? దేవుని భయాన్ని, దేవుని జ్ఞానాన్ని, అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఏంటి అనే ప్రతీది కూడా విడమర్చి చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. కొంతకాలానికి పెరిగి పెద్దవాడయ్యాక లోపల భారం ఉండిపోయి ఒక రోజున ఇశ్రాయేలీయులను ఒకరిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఐగుప్తీయుణ్ణి ఏం చేశాడు? మోషే గారు చంపేశాడు, ఇసుకలో పాతి పెట్టాడు. ఆ తర్వాత మరలా ఇద్దరు ఇశ్రాయేలీయులు కొట్టుకుంటుంటే వాళ్ళను వారించడానికి వెళ్ళినప్పుడు వారిలో ఒకడేమన్నాడంటే, ఇతగాడు ఎవరో తెలియకనో ఏంటో ఏం చేశాడు? అయ్యా, మళ్ళా మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రాజు కూడా తెలిసిపోయింది, నన్ను చంపేస్తాడని ఒక భయంతో అక్కడ నుండి పారిపోయాడు. ఇప్పుడు మరలా తెచ్చి దేవుడు ఆల మధ్యలోనే నిలబెట్టాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ఒక మాట కూడా చాలా ప్రత్యేకంగా చెప్తుంది. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్నాడు. మనం ఎంతైతే అవమానించబడతామో, ఎంతైతే కోల్పోతామో, ఎంతైతే ఇబ్బంది పడతామో దానికి రెట్టింపు ఘనతనిస్తాడు. మోషే అక్కడ అవమానించబడ్డాడు. భక్తుడైన మోషే అక్కడ అవమానించబడ్డాడు. తన తోటి ఇశ్రాయేలీయుల వల్ల అవమానించబడ్డాడు. ఇప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు. దేవుడేమో మళ్ళా తెచ్చి అక్కడే నుంచోబెట్టాడు. చూడండి, దేవుడు ఏమో అక్కడే నుంచోబెట్టాడు. మరచిపోయాడు కనుక అక్కడ నిలబడగలిగాడు. మర్చిపోకపోతే అక్కడ నిలబడగలిగేవాడా?
తన ఇశ్రాయేలీయులందరూ ఎదుట నిలబడగలిగేవాడండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మరచిపోతారు. పూర్వులు మనకి ఏం రారంటండి, జ్ఞాపకమునకు రారు. పుట్టబో వారు ఆ తర్వాత తరం వారికి తెలియదు, వారికి గుర్తురారు. ఎందుకనంటే వారు మర్చిపోతారు కనుక, వారు ముందుకెళ్ళాలి కనుక. గమనించండి నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన జీవితాల్లో కూడా వ్యక్తులు ఎంత ప్రేమించిన వారైనా సరే ఏమండి, ఒకానొక సమయం వచ్చేపాటికి మనం మర్చిపోతాం. దేవుడు అట్లా పెట్టాడు మనకు, అదొక వరం. చాలామంది అంటారు అప్పుడే మర్చిపోయారా అంటే తప్పుగా అనుకోమాకండి, కానీ మర్చిపోలేకపోతే చాలా ఇబ్బందులు. మా చిన్న నాయనమ్మ గారు ఉన్నారు కొత్తగూడెం ప్రాంతంలో, సుశీలమ్మ గారి యొక్క సొంత చెల్లి. ఆమెకి పిల్లలు లేకపోయినప్పుడు సుశీలమ్మ గారి ఆఖరి సంతానమైనటువంటి సాంబాబు గారిని దత్తత ఇచ్చేశారు. ఆ తర్వాత దేవుడు వారిని కనికరించి ఇంకో కుమారుని ఇచ్చాడు. మళ్ళీ ఈయన వెనక్కి ఇచ్చేలా వాళ్ళే పెంచుకున్నారు. నా పెద్ద కొడుకు అని చెప్పారు, వారిరువురికి ఇచ్చినటువంటి ఆయన్ని చిన్న కొడుకు అని చెప్పారు. కాలక్రమంలో ఇద్దరు పెరిగి పెద్ద అయ్యారండి దేవుని భయంలో. పెద్ద అయిన బొగ్గు గనుల్లో పనిచేస్తా ఆ గ్యాస్ లీక్ అయి చనిపోయాడు. దేవుడు ఆయనకు ముందే చూపించాడంట. ఆ చనిపోయిన వ్యక్తిని గురించి దత్తత తీసుకున్న కుమారుడే అని తెలిసి కూడా, సొంత కుమారుడు ఉన్నాడు అని తెలిసి కూడా, ఈ విడిచిన చనిపోయినటువంటి కుమారుని బట్టి ఎన్నో సంవత్సరాలు ఆమె ప్రాలాపిస్తూనే ఉంది. ఏడ్చి 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 కళ్ళ నరాలన్నీ పాడైపోయింది. ఆమెకు చూపు తగ్గిపోయింది, బలహీనతలు వచ్చేసినాయి. ఎందుకని మరచిపోలేక. మరుపు అనేది దేవుడిచ్చేటువంటి ఒక వరం అండి. జ్ఞాని కలిగినటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే ఇదే, వారు మరచిపోతారు. మరచిపోగలిగితేనే వ్యక్తిని బట్టి మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకన్నానంటే చక్కని మాట అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించుట నాకు ఇష్టం లేదు, మీరు బాధపడుట నాకు ఇష్టం లేదు. వ్యక్తి మా దగ్గర నుండి దూరం అయిపోయిందని పొద్దుల్లేసిగా మాకు కనపడరని, మాట్లాడుకోమని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను బట్టి మనం బాధపడతాం. అయితే మీరు బాధపడకుండా ఉండడం కోసం ప్రియమైన వారిని గమనించండి. చిన్నప్పుడు నాన్న స్కూల్లో దింపేసి వెళ్ళిపోతుంటే పిల్లలు ఏం చేస్తారండి, ఏడుస్తూ ఉంటారు. సరే, స్కూల్ సంగతి పక్కన పెడితే ఇంట్లో ఉన్నటువంటి పిల్లోడిని వదిలేసి నాన్న డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, పిల్లోడు ఏం చేస్తాడు, ఎందుకని వెళ్ళిపోతున్నాడు నన్ను వదిలేసి. తల్లి చెబుతూ ఉంటుంది, అక్క చెబుతుంటుంది, అందరూ చెబుతుంటారు, లేదు నాయన సాయంత్రం వచ్చేస్తాడు. వెళ్ళే తండ్రి కూడా ఏమంటాడు, సాయంకాలం వస్తా, నీకు పప్పలు తెస్తా, బొమ్మలు తెస్తా అని చెప్తాడు. కానీ ఈ పిల్లోడు లేకపోతే పిల్ల ఏం చేస్తూ ఉంటుంది, చిన్నపిల్లలు నా దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తూ ఉంటాడు. కానీ గమ్మత్తైన సంగతి ఏంటో తెలిసినప్పుడు వీళ్ళరా, మళ్ళా తండ్రి వస్తాడు సాయంకాలం, మళ్ళీ ఇప్పుడు ఏడ్చినటువంటి పిల్లోడో మళ్ళా తండ్రితో ఆడుకుంటాడు. దేవుని యొక్క మాట కూడా అదే చెప్తుంది, మీరు దుఃఖించకుండా ఉండటం కోసం. ఇప్పుడు మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, శారీరకంగా పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీకు ఒక విషయం చెప్తా అని చెప్పి పౌలు భక్తుడు సంఘానికి చెప్తున్నాడు. మీరు దుఃఖించకుండా నిమిత్తం ఇదిగో నేను ఈ మాటలు చెబుతున్నా. ఏంటి అని అంటే, మరలా మనము కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. మధ్యాకాశంలో మళ్ళా మనం కలుసుకుంటాం. మళ్ళా మనం ఏం చేస్తామనంటే వారిని ఎదుర్కొంటాం. దేవునితో పాటుగా వారు రావటాన్ని మనం చూస్తాం. అందుకని ఏమంటున్నాడు, మొదట మృతులు లేతురు. బతికున్న మనకి లేదు ఆ ధన్యత. పెద్దోళ్ళు ఓరకనాల్లో పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు రానంటే ఇదే. నాకు ఏ విషయంలో మంచోళ్ళు అనిపించరు, కానీ వాళ్ళు ఈ విషయంలో మంచోళ్ళు అనిపిస్తారు. ఎందుకని మొదట లేస్తున్నారు దేవుని సన్నిధిలో, దేవునితో పాటుగా మొదట ఉంటున్నారు. అది ఆశీర్వాదమేగా, అది దీవెనేగా. ఇప్పుడు మనల్ని విడిచిపోయారు అనే బాధ పక్కన పెడితే మళ్ళీ మనం కలుసుకుంటామనే ఆనందం మనకు కావాలి. దేవునికి స్తోత్రం.
గమనించండి నా ప్రియమైన వారులారా, మనల్ని విడిచిపోయారు అనే బాధ కంటే మళ్ళీ మనల్ని కలుసుకుంటాం. మధ్యాకాశంలో దేవుని యొక్క రాకల్లో మనం అందరం కలుసుకొని దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. నా ప్రియమైన దేవుని సంఘం అదే అంటున్నాడు ఇక్కడ భక్తుడు. మీరు దుఃఖించుకున్న నిమిత్తం ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. మీరు దుఃఖపడకుండా నిమిత్తము, నిద్రించుచు ఉన్న వారి నిమిత్తము, ఇదిగో వారి విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అప్పుడప్పుడు పిల్లలు ఉదయాన్నే లేచేపాటికి వాళ్ళ నాన్న ఉండడం, వాళ్ళ అమ్మ ఉండదు. లేచేసరికి వాళ్ళ తల్లి తండ్రి ఎవరో ఒకళ్ళు కనపడరు. అప్పుడు ఈ పిల్లలకి ఏమైపోద్ది, కంగారు వచ్చేస్తుంది. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా వెళ్ళిపోయాడు మా నాన్న అని చెప్పి. కానీ అప్పుడు అమ్మాయి వచ్చి అంటారే, బాబు బాధపడమాక, ధైర్యంగా ఉండు, ఎక్కడికి వెళ్ళిపోలా, మళ్ళీ సాయంకాలం వచ్చేస్తాడు, ఊరు వెళ్ళాడు అని. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిద్రించొచ్చు ఉన్న వారి నిమిత్తం. మామూలుగా అయితే నిద్రపోయే వాళ్ళు ఎంతసేపు నిద్రపోతారండి? చిన్నప్పుడు చరిత్ర చెబుతుంది, ఒక ఆమె ఎన్నో సంవత్సరాల పాటు నిద్రపోయిందంట. ఒక రాజు ఎంతో కాలం నిద్రపోయాడంట. ఆయన లేపడానికి రకరకాలైన ప్రయాసాలు పడ్డారంట. మన భారతదేశ చరిత్ర చెబుతుంది. గమనించండి ప్రియమైన వారులారా, ఏదో ఒక టైంలో లెగాల్చింది. అందుకని చనిపోయారు అనే దాని పదం కంటే ఏం వాడుతున్నాడు భక్తుడు? మృతులు అని వాడట్లేదు కానీ, చనిపోయారు అని వాడట్లేదు కానీ, నిద్రించుచు ఉన్నారు. ఆ నిద్రలో ఉన్నాడు కనుకనే లాజరు బయటికి రా అంటే రాగలిగాడు. చిన్నదానాలు లే అంటే లెగ్గలిగి. రేపు మనం కూడా లేచాం. మనల్ని విడిచి వెళ్ళిన ప్రతి ఒక్కరు లెగుస్తున్నారు. ఆ రోజున మనం దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. అయితే అప్పటి వరకు మనకి దేవుడు మరుపెందుకు ఇచ్చాడు అని అన్నానంటే, మనం ముందుకెళ్ళాలి కనుక. అందుకని అంటున్నాడు, ముందున్న వాటి కోసం వెనుకున్నవి మరచి. ఏం చేయాలంటే వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరి పడుతూ, అంటే త్వరపడుతూ. ఎందుకని త్వరపడాలి? మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నా భార్య పాస్టర్ గారు నొప్పులు పడతా ఉంది. మా అత్తగారు వీళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు, అయ్యా ఇలా ఉంది అలా ఉందని. నాకేం అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నా భార్య నొప్పులు పడుతుంది, ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉన్న సమయంలో మా చిన్నమ్మ ఒక ఆవిడ ఉన్నారు, సుశీలమ్మ గారు అని చెప్పి, ఇప్పుడు చనిపోయారని చెప్పానే వాళ్ళ భార్య. ఆ వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అంది. ఏం చేస్తున్నావు అంటావేంటి, నువ్వెందుకున్నావు? నేను అందుకే ఉన్నాను, హాస్పిటల్ అమ్మ ఉంది కదా అందుకే ఉన్నాను. నువ్వేమైనా చేస్తున్నావు ఇక్కడ అంటే, నువ్వేమైనా వైద్యం చేస్తున్నావా, నువ్వేమైనా మందులు ఇస్తున్నావా, నువ్వేమైనా ఆహారం ఇస్తున్నావా? ఆమె ఐసీయూలో ఉంది, మనం ఏమీ చేయడానికి లేదు. ఏమండి, మనం ఏమీ చేయడానికి లేదు. ఐసీయూ బయట చేతులు కట్టుకొని ఇట్లా నుంచొని వాళ్ళు మందులు అడిగితే మందులు కొనియడం, డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు వెళ్ళి అని చెప్పి. ఇప్పుడు మనం దావీదు గారి విషయంలోకి వస్తే కూడా తన కుమారుడిని బట్టి ఎన్నో దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు దావీదు గారు. గమనించండి, ఎన్నో దినాలు ప్రార్థన చేసి తన బిడ్డ బాలేదన్నంత కాలం దేవుని సన్నిధిలో మొరలు ఇచ్చాడు. కానీ తన కుమారుడు చనిపోయాడు అన్న సంగతి తెలియగానే లేచి క్షవరం చేయించుకొని తలస్నానం చేసి చక్కని కొత్త బట్టలు వేసుకొని చక్కగా ఆహారం తింటున్నాడంట. అప్పుడు దావీదు ఈ నేల మీద నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగొచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించారు. ఇదేంటి పిచ్చగాని బట్టి నేనకి మనిషి బాగాలేదన్న సేపేమో నేల మీద ఉండి బూడిద నెత్తి మీద వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు.
మనిషి చనిపోయాడని తెలియగానే లేచి స్నానం చేసి తలకి నూనె రాసుకొని వేరే బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కడం అంటే పిచ్చా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏదైతే చేయదలుచుకున్నాడో అది మేలే చేస్తాడు. దేవుడు ఏదైతే చేయదలుచుకున్నాడో అది మేలే చేస్తాడు. బిడ్డలుగా, భర్తగా, చెల్లిగా, అక్కగా, తమ్ముడుగా, తల్లిగా మనం ఏమనుకుంటామని అంటే వారు బ్రతకడమే మేలు అనుకుంటాం, వారు బ్రతికొనడమే మేలు అనుకుంటాం. నేను మా అమ్మగారి విషయంలో కానీ మా నాన్న విషయంలో కానీ ఒక్కొక్కసారి అనుకుంటాను అలా అటు ఉన్నా చాలుగా. ఎందుకనంటే నాన్న మీ అందరికీ తెలిసిందే 2019 నుండి ఆయన బలహీనలయ్యారు. ఆయన ఎక్కడికి పంపించడం కానీ తిప్పడం కానీ తిరగడం కానీ చేయట్లే. ఏ కాడికి నేనే తిరుగుతూ ఉన్నా. కాకపోతే ఒక ధైర్యం ఏంటనంటే ఆయన నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెళ్ళి ఆయనతో మాట్లాడవచ్చు, వెళ్ళి ఆయనకి చెప్పొచ్చు, ఒక జ్ఞానం ఇస్తాడు, ఆయన ఆలోచన ఇస్తాడు. పెద్దోళ్ళు చాలామంది సేవకులు, విశ్వాసులు, తెలిసిన వారు అందరూ కూడా చెప్పే మాట అదే, ఆయన ఉంటే ఆ లెక్క వేరు, ఏం చేసినా చెప్పాను. అది మన ఆలోచన. కానీ దేవుని ఆలోచన మనం అనుకుంటాం మన కోసం ఉండాలి అని చెప్పి, కానీ వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు, అలా ఉండడం కోసం ఎంత బాధపడుతుంటారు. నేను ఇంకొంచెం కఠినంగా ఉండి మా నాన్న కడుపు నిండా నీళ్ళు ఇవ్వకుండా డాక్టర్లు చెప్పినట్టుగా రోజుకి 1.5 లీటర్ నీళ్ళు ఇచ్చుంటే మరి ఇంకొంతకాలం ఉండేవాళ్ళేమో. ఒకరోజు ఆయన అనేసాడు, నాకు కావాల్సిందే నీళ్లు, నేను తాగాల్సిందే, మీరు అడ్డు చెప్పవద్దు. అట్లా కాదండి, మీకు ఇబ్బంది అవుతుంది. ఎంతకాలం ఉంటాను నేను ఇలాగా? ఎంతకాలం ఉండమంటావు అలాగా సావు బతుకుల మధ్యలో? ఎంతకాలం ఉండమంటావు? నేను సస్తా బతకమంటావు నన్ను అన్నాడు. ఆ మాట నాకు బాధ వేసింది. సరే మీ ఇష్టం అండి అని చెప్పి ఏం మాట్లాడలేక, ఎన్ని నీళ్లు తాగాలని అంటున్నారో అన్ని నీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయనకి తృప్తి, మాకు తృప్తి. దేవుని సన్నిధికి వెళ్ళే ముందు అరే కడుపు నిండా నీళ్లు కూడా తాగలేకపోయానని ఆయనకి లేదు, ఏం కావాలనో అవి తినలేకపోయానని ఆయనకి లేదు, నాకు ఏం పెట్టాలనుకున్నారో ఎన్ని పెట్టలేకపోయాను, నోరు కట్టేశానని నాకు లేదు. ఆయన సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. నేను దేవుని సన్నిధికి అప్పగిచ్చేసాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే చెప్పాము సంఘానికి, దేవుని చిత్తం మనం చేయగలిగినంత చేస్తున్నాం. ప్రార్థన కూడా బతికించండి అని చేయొద్దు. అంటే ఇష్టం లేక చేయమన్నావాటగా అంటే కాదు. ఇప్పుడు నాకు ఇష్టం, అయ్యా నువ్వు బతికించాల్సిందే అని అన్నాను. దేవుడు బతికించలేదు. అప్పుడు నాకు బాధ వేస్తుంది, దేవుని మీద అలుగుతాను. నేను కూడా క్యారల్స్కి రావడానికి ముందు ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి ఇంటి ఓనర్ అమ్మగారు సాక్ష్యం చెబుతుంది. దేవుడు 2 ఆడపిల్లల్ని ఇచ్చాడని దాదాపు కొంతకాలం దేవుని మీద అలిగిందంట అమ్మాయి. అట్లా నేను అలగాల్సి వస్తుంది. ఎందుకు? నా ఆశగా పరలోక ప్రార్థన శిష్యులకి అందుకని చక్కగా నేర్పించాడు. పరలోకమందు ఎలాగో భూలోకమందు నా ఇంట్లో కూడా అలాగే. అదే కదా, పరలోకమందున నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం అంటే మీ ఇష్టం, ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో, ఏదైతే మాకు మేలు అని మీరు అనుకున్నారో అది పరలోకంలో ఎలాగైతే అడ్డు అదుపు లేకుండా, అంటే ఎవరు అడ్డు చెప్పకుండా చక్కగా ఎలాగైతే జరుగుతుందో భూలోకంలో నా ఇంట్లో నా జీవితంలో కూడా అలాగే జరిగించండి అని చెప్తాడు. కానీ రియాలిటీలోకి వచ్చేపాటికి, అంటే కార్యరూపకంలోకి వచ్చేపాటికి ఎంతమంది దానికి అంగీకారంగా ఉంటారు? ఈ బాటిల్ నాకు కావాలని పదే ప్రార్థన చేస్తాను, దానివల్ల నాకు మేలు లేకపోక నష్టం ఉందనేది దేవునికి తెలుసు. ఎందుకనంటే మనం ఒక స్ట్రైట్గా ఉన్న ఒక రోడ్డు మీద నిలబడి ఎంత దూరం చూడగలుగుతాం చెప్పాలి? ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంది రోడ్డు. సరాసరిగా తిన్నగా ఒక 100 కిలోమీటర్ల బారు అంటే దూరం ఉన్న రోడ్డు మీద మొట్టమొదటిలో మనం నిలబడ్డాం. ఎంత దూరం మనం చూడగలుగుతాం? 10 కిలోమీటర్లు చూడగలమా? 5 to 6 చూడగలమా?
అంటే వాస్తవంగా అయితే కెమెరా కంటే పెద్ద కళ్ళు, అంటే మంచి కళ్ళు ఇచ్చాడు, కానీ అంత దూరం చూపు అయితే ఇవాళ మనకు గద్దకున్నంత కళ్ళు లేవు. ఒక్కోసారి మన ఎదురుకుండానే వెళ్తుంటాడు, మనిషి కనపడ్డు 5-6 కిలోమీటర్లు ఆడండి చూసేది. మనం ఎదురుకొచ్చి నుంచున్నా కనపడ్డు మనకి. అంతెందుకు, ఎదురుగానే వస్తువులు ఉంటాయి, ఏవో దేవులు ఆడుతుంటాం మనం. అవి మన కళ్ళ కెపాసిటీ. అంటే ఆ లెక్కలో చూస్తే ఎంత దూరం చూడగలం? వాడి ఓపిక, అంటే వాడి కన్నుకున్న శక్తిని బట్టి. కొంతమందికి అంటే దగ్గర చూపు కనపడదు, దూరం చూపు కొంతమందికి కనపడదు. కానీ దావీదు భక్తుడు చక్కగా రాస్తాడు, అయ్యా నా బ్రతుకు దినములన్నీ ఎన్నై ఉన్నాయో అన్నీ నీ జీవ గ్రంథంలో రాసి పెట్టేశావు.